రుద్రాక్షలు 32 రకాలమ్మా. 22 రకాల రుద్రాక్షలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా 12 రకాల రుద్రాక్షలు శరీరం మీద ఉంటాయి. అవి ఎలా వచ్చాయి అనేది చెప్తే, పరమశివుడు సతీదేవి అగ్నికి ఆహుతైనప్పుడమ్మా తండ్రి తీవ్రమైన బాధ, అంటే ఆ ఏడుపు, అంటే పార్వతీ అని గట్టిగా అరిచినప్పుడు మొట్టమొదట తండ్రి యొక్క ఈ 3వ కంటి నుంచి పడినదే రుద్రాక్ష. తండ్రి 3వ కంటి నుంచి పడ్డది రుద్రాక్ష. ఇక్కడ నుంచి ఒక అన్నిటి అక్షు పడ్డప్పుడు, ఒక అక్షు తండ్రి కింద పడ్డప్పుడు వచ్చిన ఆ పవిత్రమైన రుద్రాక్ష ఏకముఖి. అందుకే ఏకముఖికి విలువ ఎక్కువ ఇక్కడ గమనించాలి. పరమాత్ముడు 3 కళ్ళు ఉంటాయి ఆయన గారికి. మన దగ్గర 1 నుంచి మొదలు పెడితే 12 ముఖాల రుద్రాక్షలు అన్నాం కదమ్మా. ఇప్పుడు బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరులు వీళ్ళ కలయికలతో ఉన్న రుద్రాక్ష కూడా ఉంటుంది. 3 ముఖాల రుద్రాక్ష. 3 ముఖాల రుద్రాక్ష ఎలా పుట్టిందనంటమ్మా, మహాముక్కంటి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల ప్రతీకకి ఆయన గారు ఆనంద భాష్మాలను పెట్టినప్పుడు పడ్డాయి. ఇదొకటి. తర్వాత 5 ముఖాలు ఉన్న రుద్రాక్ష పంచముఖి. పాండవుల కోసం తండ్రి, పాండవులు గొప్ప రాజ్యంలో ఉండి మంచి బతికిన వాళ్ళు అలాంటిది వాళ్ళు వనవాసానికి వెళ్తారు. వాళ్ళకు కూడా కొన్ని సంవత్సరాలు వనవాసం వెళ్ళినప్పుడమ్మా ఒక రోజు రాత్రి శివుడు వాళ్ళు ఆ అడవిలో పడుకోవడం చూసి ఆ దుమ్ము ధూళిలో దిక్కుతోచని రాజ్యాన్ని వదిలిపెట్టి పడ్డప్పుడు పరమశివుడు వాళ్ళని చూడడానికి వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళని చూసి 5 సార్లు కళ్ళు మూసి తెరుస్తాడు అమ్మాయిలా. అలా 5 కన్నీటి అక్షులు పడ్డది ఆ రుద్రాక్ష, ఆ పంచముఖి రుద్రాక్ష. అది మళ్ళీ ఇందులో 7 ముఖాల రుద్రాక్ష ఉంది. 7 ముఖాల రుద్రాక్ష వచ్చేసి మన్మధుడి యొక్క బాణం తండ్రికి తగిలినప్పుడు మన్మధుడిని తండ్రి 3వ కన్ను తెరిచి భస్మం చేస్తాడు కదమ్మా. అలా భస్మం చేసినప్పుడు రతీదేవి మన్మధుడి భార్య బాధపడుతుంది. ఏమైంది స్వామి, మీరే పార్వతీ పరమేశ్వరులే మమ్మల్ని అలా చేస్తే ఎలా, నా పెనిమిటిని బతికించు అని ప్రాధేయపడ్డప్పుడు భర్త కోసం ఆ స్త్రీ పడే బాధని పరమాత్ముడు 7 సార్ల కన్నీటి అక్షలు వదులుతాడు. అంటే 7 అడుగులు కదా సౌభాగ్యం అంటే. అలా వదిలినప్పుడు వచ్చినది ఈ మన్మధుడిని చంపినప్పుడు పుట్టింది 7 ముఖాల రుద్రాక్ష. ఇది కుజదోషం, సర్పదోషం ఉన్న వాళ్ళు వేసుకోవాలి. 8 ముఖాల రుద్రాక్ష తండ్రి గణేశుడిని వధించినప్పుడు, దాని మన దగ్గర అష్టముఖి అంటారు. అలా ఒక్కొక్క ముఖి ఇంత ప్రత్యేకంగా ఉన్నది కదా. మీరన్న మాంసాహార ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది అఘోరాలకి? మీరన్న ప్రశ్నకి నేను ఈ రుద్రాక్షల గురించి ఎందుకు చెప్పినా అంటమ్మా, తండ్రి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క వివరణ ఇచ్చాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి వేసుకోవాలి. వీళ్ళు ఎన్ని రుద్రాక్షలు వేసుకుంటారు అఘోరాలు? బాగా గమనించండి. ఇన్ని ఉంటాయి. ఇప్పుడు నా శరీరంలో అమ్మ 1100 1100 రుద్రాక్షలు. అంటే ఇట్లా దండలు వేసుకుంటారు వాళ్ళు కూడా ఇంతలా వేసుకుంటారు. అది కూడా వేసుకుంటారు. ఇంతలా ఉన్నది రుద్రాక్ష ఉంటుంది, ఇంతలా ఉన్న రుద్రాక్షలు ఉంటాయి. అలా వేసుకుంటారు కదా. రుద్రాక్షలు శరీరానికా మనసుకా? ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వదిలేశాను అక్కడ. శరీరం నుంచి పరమాత్ముడు వదిలిన రుద్రాక్షలు మానవ శ్రేయస్సు కోసం వదిలిండు కదా. పాండవులకి పంచముఖి అని, తర్వాత గణేశుడిది అష్టముఖి అని, సర్పానికి 7 ముఖాలని, ఏకముఖి అని, ఇట్లా అన్నీ వదులుతూ ద్వాముఖి అని ఉంటుంది. 12 ముఖాలది కూడా ఉంటుంది. ఇలా అన్నిటి అర్థాలతో వదిలిన పరమేశ్వరుడు మాంసాహారం అనే విషయం తెలియకుండానే వదిలేడంటారా కదా. మానవులు మాంసాహారం ఎందుకు తినకూడదు తెలుసా అమ్మ? అఘోరాలకి వర్తించదు ఇది. అఘోరాలకి వర్తించదు మీరన్నది. వర్తించేది మానవ శరీరాలకి. మానవ శరీరాలకి ఎందుకు వర్తిస్తుంది అంటే, నీవు ఒకే రుద్రాక్ష వేసుకుంటావు, అది పవిత్రత కోసం కదా. కొందరు దండ కూడా వేసుకుంటారు, అది వేరే విషయం.